అయితే సార్ మీరు గుంటూరు జిల్లాకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు కొన్ని రోజులు. ప్రెసిడెంట్. ప్రెసిడెంట్‌గా ఉన్నారు మీరు కొన్ని రోజులు. అయితే నేను గుంటూరులోనే చదువుకున్నాను సార్. నేను ఇంటర్ చదివిందంతా గుంటూరులోనే. తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి గుంటూరులో సెకండరీ ఎడ్యుకేషన్ కోసం వస్తారు సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం. ఇంటర్ చదివేదానికి స్పెసిఫిక్‌గా వస్తారు. గుంటూరు, విజయవాడకి ఫోకస్డ్‌గా అవును. కు ఆహ్, స్టూడెంట్స్ అనేది. వాళ్ళ పైన అత్యంత పాశవికంగా ట్రీట్ చేస్తుంటారు. ఈ జేఎల్స్ కానియండి, లేకుంటే హాస్టల్ వార్డెన్స్ వీళ్ళందరూ ఎలా ఉంటారో. ఎప్పుడైనా వచ్చినాయా సార్ మీ దృష్టికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఇట్లాంటిదేది నా దృష్టికి రాలేదండి. ఓకే. దృష్టికి రాలా. వస్తే తప్పనిసరిగా ఎందుకంటే ఏబీవీపీ యాక్టివ్‌గా ఉంటది గుంటూరులో. అలాగే భారతీయ జనతా యువ మోర్చా చాలా యాక్టివ్‌గా ఉంటది. అలాంటివి ఏమన్నా వస్తే కూడా తప్పనిసరిగా మేము వాళ్ళ మీద ఊరుకోము. కాలేజీలకెళ్ళి మాట్లాడతాం. స్టూడెంట్స్ తరపున తప్పనిసరిగా మాట్లాడేవాళ్ళం. కానీ మా దృష్టికైతే రాలేదు మీరు చెప్తుంది. రైట్. అయితే మీరు మెడికల్ విధానానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తాపత్రయపడుతుందో మీరు చెప్పారు. కానీ ఇక్కడ చాలామంది వైసీపీ వాళ్ళు అంటే ప్రజలకు గూడా కళ్ళకి కనిపిస్తుంది. ఏదంటే తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ గాని, లేకుంటే గుంటూరు మెడికల్ హాస్పిటల్ గాని, ఇవన్నీ డెవలప్ అయింది వైఎస్ఆర్‌సీపీ టైంలోనే. అంటే రూపురేఖలు గానియండి, కన్‌స్ట్రక్షనల్ వైస్‌గా కానియండి, పాత పడిపోయినయన్నీ అభివృద్ధి జరిగిందైతే వైఎస్ఆర్‌సీపీ టైంలోనే అని అంటారు. మీరు ఇది ఒప్పుకుంటారా? చాలా రాంగ్. ఇది ఓకే. చాలా రాంగ్ ఇన్ఫర్మేషను. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ గత ప్రభుత్వంలో అది ఒక ఎన్ఆర్ఐ ఫండింగ్ ద్వారా డెవలప్ అయింది. అప్పుడు బీజేపీలో ఉన్న కామినేని శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా గుంటూరు ఆయన ఆయన తన మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా వచ్చి ప్రత్యేకంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేయించుకున్నాడు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నేను కూడా ఇక్కడ చేయించుకున్నాను, ఇక్కడ చేయించుకోవచ్చు అని ప్రజలకి నమ్మకం కలిగించడానికి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే ఆ హాస్పిటల్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మేము అనేక సార్లు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రాష్ట్రంలో ఏదైతే భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎయిమ్స్ ఉందో, ఈ ఎయిమ్స్‌ని మంగళగిరి ప్రాంతంలో అవును. ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కరెక్ట్. దాన్ని 1800 కోట్లతో పూర్తి చేసింది భారతీయ జనతా పార్టీ. అవును. ఈ రోజున 11 లక్షల మంది పైన పేషెంట్లు ఇవాల్టి వరకు ఓపీ రికార్డ్ అది. 12 లక్షలకి దగ్గరలో ఉన్నాం. కరెక్ట్. మంది ప్రజలకు సేవ అందించింది. దాని ద్వారా ప్రజలకు సేవ చేస్తుంది కూడా భారతీయ జనతా పార్టీయే. అవును. కాబట్టి అంతేగాని వీళ్ళు చెప్పేదైతే ఏం లేదు. కాకపోతే ఏదైతే ప్రధానమంత్రి ఈ మెడికల్ దాటికి ఏదైతే ఫండ్స్ ఇస్తా ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి అవి సురక్ష దాని కింద కొన్ని ఓకే. హాస్పిటల్స్ కట్టారు. అవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో కడతా ఉన్నారు. పేర్లు మాత్రం వీళ్ళు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఆరోగ్య కేంద్రాలని పెట్టుకుంటా ఉన్నారు. వాటి మీద కూడా మేము వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న మా భారతీ పవార్ గారు వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ఈ పేరు మార్చేదాకా నేను లోపలికి రాను, ఓకే. ఇది కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టిన హాస్పిటల్, దీనికి ప్రధానమంత్రి ఏదైతే ఆ స్కీమ్ పేరుందో ఆ పేరు పెట్టాల్సిందే, ఓకే. ప్రధానమంత్రి ఆరోగ్య జీవన్ పేరుంది. సార్ ఇక్కడ నాదో చిన్న ప్రశ్న సార్. అంటే కామన్ మ్యాన్‌గా అడుగుతున్నాను. స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది డబ్బులు అంటారు. సార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్‌గా మా టాక్స్ సార్. ఏ ఒక్క కామన్ మ్యాన్ పేరు గాని, లేకుంటే ఏ ఒక్క జాతీయ నాయకుడి పేరు గాని ఆ హాస్పిటల్స్‌కి పెట్టరు. ఎందుకు సార్ ఇది? ఒక సుభాష్ చంద్రబోస్ గారి పేరు, ఇంకోళ్ళు భగత్ సింగ్ గారి పేరు, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ఇలా ఎంతోమంది ఉన్నారు సార్. మంచి క్వశ్చన్. మీరు ఒక్కసారి గమనించి ఉంటే 65 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఏ ప్రభుత్వం అన్నీ మన డబ్బులే, ఏదైతే ఈ ప్రజలు కట్టిన ట్యాక్స్తోనే కడతా ఉన్నారు. వాటన్నిటికీ వాళ్ళు పెట్టిన పేర్లు ఏంటండి? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ తప్పితే వేరే ఏ పేరన్నా ఎప్పుడన్నా మనం వినటం కానీ చూడటం కానీ జరిగిందా? కానీ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎక్కడన్నా నరేంద్ర మోదీ భవన్ అనో, నరేంద్ర మోదీ ఇదనో ఎక్కడా పెట్టట్లేదు. గుజరాత్‌లో పెట్టారు సార్. ఏదికి పెట్టారు? క్రికెట్ గ్రౌండ్. క్రికెట్ గ్రౌండ్ కాదు నేను అడిగేది. నేను చెప్పేది ఇవి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కృషి కిసాన్, ప్రతి పథకానికి ఆయన ప్రధానమంత్రి అనే పేరు పెడతాడు. ప్రధానమంత్రి ఈయన అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ప్రధానమంత్రి అనే పేరు పెడతా దాన్ని ఒక మంచి సిస్టంలోకి తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే జనం డబ్బులు, ప్రధానమంత్రి ఒక ఆలోచన విధానంతో ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ పథకాలను రూపొందించి ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దానికి ఫండింగ్ మీద ఒక ఆలోచన
మంత్రులందరూ తీసుకున్నా కూడా ఫైనల్గా ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి ఎవరైతే వాళ్ళు అని ప్రధానమంత్రి అని పేరు పెడుతున్నారు. కానీ నాకు తెలిసి అటల్ బిహారీ వాజ్పేయి గారి దానికి ఆ ఒక్క అటల్ సేతు అటల్ సేతు తప్పితే ఇంకెక్కడా కూడా అటల్ టన్నల్ అటల్ సేతు అవి రెండు తప్పితే ఇంకెక్కడా కూడా పెట్టల. మిగతా అన్నిటికీ మీరు చూస్తే ప్రధానమంత్రి అనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సంప్రదాయం, దాన్ని ఆయనే తీసుకొచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పేర్ల రాజకీయం చేస్తుంది అనేది ఎక్కడా లేదు. నేను ఇంకోటి చెప్పనా సార్,